ఇన్కమ్ కూడా అప్రాక్సిమేట్గా 30 lakhs దాకా వచ్చిందండి. 25 to 30 మధ్యలో. అంటే నేను శ్రీధర్ సార్ మాకు మా అప్లైన్ శ్రీధర్ సార్ ఎప్పుడు అంటుంటాడు ఒక మాట, ఈ టాటా లైఫ్ ఇన్సూరెన్స్లోకి వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా డబ్బు లేని లోటు ఎప్పుడైనా అనిపించింది అన్నాడు. అంతకుముందు మనం డబ్బులు ఎప్పుడైనా అకౌంట్లో ఎంతో ఉన్నాయని చూసుకుంటాడు, కానీ ఇప్పుడు ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేసినా మనము అసలు ఉన్నాయా లేదని చూసుకోవాల్సిన అవసరం లేదు, కొడితే పోతూనే ఉన్నాయి. అంటే టాటాలో జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మన అకౌంట్ నుంచి ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేసినా పోలేదు అనేది చాలా రేర్ కేసులో ఎప్పుడో ఒకసారి జరిగిందండి. ఎందుకంటే మనకు తెలియకుండా ఈ టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో నా అడ్వైజర్ కోడ్ కూడా ఉంది, లీడర్ కోడ్ కూడా నా నెట్ బ్యాంకింగ్ నా దానికే కనెక్ట్ ఉంటుంది కాబట్టి మా అల్లుని పేరు మీద తీసుకున్నాను అనమాట లీడర్ కోడ్. ఏజెంట్ కూడా పడుతుంటే మన ఒకసారి బిజినెస్ చేయకుండా కూడా మన దాంట్లో డబ్బులు పడుతుంటాయి. ఇవి ఎట్లకెళ్ళి వచ్చిందని చెప్పి స్టేట్మెంట్ చెక్ చేస్తే కానీ తెలియదు మనకి ఎట్లకెళ్ళి వచ్చింది అనేది. అంటే ఇది మంచి అవకాశం కాబట్టి దీని అందరూ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే బెటర్. ఈ యొక్క కెరియర్లో నా జర్నీ స్టార్ట్ కావడానికి ఆ రోజు పోలీస్ ఆఫీసర్స్ మెస్లో తొలిమెట్టు పడింది. అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్గా బిఎంగా శ్యామ్ సార్ ఉన్నాడు, బ్యామ్గా అక్కడ లాస్ట్లో ఉన్నాడు వెంకటేష్ సారు అప్పుడున్నాడు నాకు బ్యామ్గా. ఆ తర్వాత ఇప్పుడు మురళీ సార్ ఉన్నాడు. వెంకటేష్ సారు పాలసీ ఎట్లా చెప్పాలనేది ఒక్కడేసారి చెప్పిండు. అంటే నేను ఏజెంట్ కోడ్ తీసుకొని ఇప్పటివరకు సిబిఐ అయినా కానీ బ్రాంచ్కి వచ్చింది నేను చాలా ఒక అప్రాక్సిమేట్గా 5 to 10 times వచ్చింది అంతే. కంప్లీట్గా అక్కడ ఉండే మేము అక్కడ నుంచే చేసుకుంటున్నాం బిజినెస్ అంతా. మనము కోడ్ తీసుకున్నప్పటి నుంచి అక్కడ ఉండే ఏదన్నా ఫోన్లో వేస్తే సార్ చెప్తుంటే మాకు కొన్ని రోజుల తర్వాత టీం పెద్దగా అయింది కాబట్టి తర్వాత మురళీ సార్ గారు మాకు వచ్చిండు. మురళీ సార్ గారు నేను బిజినెస్ మర్చిపోయినా కానీ సార్ మర్చిపోయాడు. ఎందుకంటే కనీసం 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంటాడు, ఏమైంది ఏం కదా అని చెప్పేసి రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తుంటాడు. నేను సార్ని చూసి ఆ విషయం నేనే నేర్చుకున్నాను. ఎందుకు అంటే అరే సార్ నాకెందుకు ఫాలో అప్ చేస్తున్నాడు, అంటే సార్ నన్ను ఫాలో అప్ చేస్తున్నాడు. నేను సార్కు మ్యాపింగ్ ఉన్న కాబట్టి సార్ నాకు ఫాలో చేస్తున్నాడు, మళ్ళీ నాకున్న మ్యాపింగ్ ఉన్న వాళ్ళని నేను ఎవరు ఫాలో అప్ చేయాలని చెప్పేసి నా డీటీ టీంలో ఉన్న లీడర్స్ వాళ్ళని ఎవరైతే ఉన్నారో సార్ నాకు ఫాలో అప్ చేసిన వల్ల నేను వాళ్ళని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళ ద్వారా నేను కొన్ని అంశాలు నేర్చుకోవడం జరిగింది అనమాట. ఎట్లా చేయాలి, ఏం బిజినెస్ ఏ విధంగా చేయాలనేది మంచి గైడెన్స్ ఇస్తున్నాడు, మంచి టిప్స్ ఇస్తున్నాడు. శ్యామ్ సార్ మాత్రం ఎలాంటి పెండింగ్ ఉన్నా నాకు, అంటే శ్యామ్ సార్ వరకు నేను ఏది తేనియాను ఏదైనా తెచ్చినంటే వితిన్ మినిట్లో అయిపోతుంది అనమాట నా ప్రాబ్లం. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే శ్యామ్ సార్ టచ్ చేస్తా. ఇంకా శ్రీధర్ సార్ అయితే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఎట్లా పోవాలనేది ఒక మా అప్లైన్ లీడర్ విజయ్ కుమార్ సార్ దాంట్లో ఆఫీస్లో జస్ట్ ఒక 5 minutes మాట్లాడాడు. అంటే ఆ రోజు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అక్కడికి ఎవరు రాలేదు, నేను ఎర్లీగా పోయినా సార్ కూడా ఎర్లీగా వచ్చాడు. ఊరికే ఉన్నాం కదా అని చెప్పేసి సార్ ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతుంటే కొన్ని టిప్స్ చెప్పడం జరిగింది. అంటే ఎట్లా సక్సెస్ కావాలి, మన జర్నీని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా చేస్తే మనం తొందరగా గ్రో అవుతాం అనే అంశాల గురించి సార్ ఎక్కువ మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడదు, కానీ మాట్లాడిన మాత్రం గుండె గుచ్చుకుంటుంది. ఎందుకంటే ఆ కుచ్చుకోవడం వల్లనే మనం అనేది గ్రో అవుతాం. కాబట్టి సార్ వాళ్ళ ఆశీస్సులు నాకు ఇదే విధంగా నేను నెక్స్ట్ పార్ట్నర్ అయ్యే వరకు కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో కూడా పార్ట్నర్ అవుతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అవి చూపిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నా టీంలో ఉన్నటువంటి మా యొక్క అడ్వైజర్స్ కానీ లీడర్స్ కానీ నేను ఈ స్టేజ్కి రావడానికి సహకరించినందుకు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. 10 LPs కూడా